రేయ్, నువ్వు ఆ ల్యాండ్ జోలికి పోకు. అది అర్జున్ బాయ్ తాలూకా. అనవసరంగా పరేషన్లో పడతావు. ఇడిసేయి. చల్ అర్జున్ భాయ్ అర్జున్ భాయ్ అర్జున్ భాయ్ అని తెగ పొగిడేస్తున్నారేం రా. అర్జున్ భాయ్ ఏమన్నా తురుంచినా రాని చూస్తా. నా అర్జున్ లెక్క చేయవరా? ఈ మధ్య నీ పద్ధతి నాకేం నచ్చట్లే. అంతకుముందు మనం ఏదంతా చేసినా సమానంగా ఫాయిదాలో వాటాలు వేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నావు. ఏం అన్యాయం చేస్తున్నా? ఈ ఫాయిదాలో కూడా నాకు వాటా కావాలి. అది అలాగా ఇది అలాగా ఇది కూడా దందాలో ఒక భాగమే. నాకు వాటా కావాలి. ఎలా దక్కదో అదే నేను చూస్తాను. ఒప్పుకోను. నా వాటా నేను దక్కించుకుంటాను. ఏం దక్కిస్తావు నువ్వు? దక్కుతుంది. ఏం చూస్తావు? ఎలా దక్కదో నేను కూడా చూస్తాను. చూస్తాదా? చూసుకుందాం. నువ్వు కూర్చో అన్నా, నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నాడు చూసావా? నేను మాట్లాడతా కదా. అది అలాగే ఇది అలాగా ఏం మాట్లాడుతున్నాడు? ఆడంతు చూస్తా. నిన్న విషయం అడుగుతాను చెప్పరా. ఏంట్రా అది? నీలం గురించి. దాని గురించి అడక్కరా. నన్ను ప్రేమ ప్రేమ అని చంపుకు తింటుంది. నేను రాత్రి తనతో మాట్లాడాను రా. మాట్లాడిన తర్వాత అర్థమైంది తను నిన్ను ఎంత ప్రేమిస్తుందోనని. అరే, మనకి లైఫ్లో అన్నీ దొరికినట్టే దొరుకుతాయిరా, కానీ ప్రేమ అనేది మాత్రం అరుదుగా దొరుకుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు చెప్పగలను రా. నువ్వు నీలంను మిస్ అయితే లైఫ్లో నీకు అన్నీ ఉన్నా లేనట్టే. కొంచెం ఆలోచించరా. ఏం చూసి ఇష్టపడమంటావు చెప్పు? వాట్ ఏ ఫ్యామిలీ. మున్నా భాయ్, నా పేరు ముఖేష్ భాయ్. ఈ ఓల్డ్ సిటీ మొత్తం నా ఇలాకా. 3 నెలల సంధి దుబాయ్లో ఉండొచ్చిన. రాగానే ఎరికైంది ఈ అర్జున్ యాదవ్ గాడు కరోడ్పతి అయ్యిండని. నీ బిడ్డని నా ఇంటి కోడల్ని చెయ్యి. నాకు కూడా కాగితాలు రాసి. దందా మందంగుంది బాయ్, జల్దీ పైసలు కావాలి. షట్ అప్. ఓహో, నువ్వేనా మున్నాబాయ్ బిడ్డవి? మస్తు గరంగా ఉన్నావు. నువ్వే నా కాందానికి కరెక్ట్. అన్ని దినాలు ఒకలా ఉండవు. ఈ దందా మానుకో. మున్నాబాయ్, నీ కాగితాలు నీకు ఇప్పిస్తా. అర్థం చేసుకో. హే, ఏంటి లేట్? నువ్వు త్వరగా వస్తే పబ్కి వెళ్దాం అనుకున్నాను. లోపట్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. క్లబ్ లైఫ్ అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. హలో, నేను ఫాస్టే, నువ్వే ప్యాసింజర్. నేను 21st సెంచరీ మోడల్. యా. అచ్చా, నువ్వు 21st సెంచరీ మోడల్ అయితే నేనే 22nd 23rd సెంచరీ. చూసుకుందామా? ఓకే. ఛాలెంజ్. నాడుబే అన్నా అన్నా ఏం చేయదన్నా? ఇడే అన్నా, ఇల్లు కాల్ చేయమంటే కాల్ చేస్తలేడు. నీ పేరు చెప్తే కూడా ఇంట్లేడే. ఏం చేయదన్నా? అన్నా అన్నా అన్నా, నేను చేయదన్నా. ప్లీజ్ అన్నా. అన్నా నువ్వు పంపించినావంటే కూడా ఇంట్లేదన్నా. ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ఏం రా, ఒకసారి చెప్తే నీకు వినబడతలేదా? ఖాళీ చేస్తావా? పగలగొట్టాలా నిన్ను నీ ఇల్లే? అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఏం చేయదన్నా. కాలేజ్ ఏం పోతావురా? అన్న సంగతి తెలియదా? ఉంటావా పోతావా?
అందుకే సచ్చిండు సాలేగాడు. ఆ అబ్బాయిని ఎలా అయినా పట్టుకుని తీసుకురావాలి. మీరేం వర్రీ కాకమ్మా. తొందరలోనే అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. అబ్బాయి ఏడున్నా కూడా నేను వాడిని తోలుకొని వస్తాను. నేను చూసుకుంటాను సరే. మొత్తం. ఏమైందమ్మా? మమ్మీ నాకు వాడు పడట్లేదే. వాడిని చూస్తే షార్క్ చేపలా ఉన్నాడు. దానికి అలా ఇలా ప్లాన్ చేస్తే సరిపోదు, చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేయాలి. దానికి నేనున్నానుగా, నువ్వేం వర్రీ కాకు. ఐ లవ్ యూ మమ్మీ. వాడిని బాగా కొట్టించైనా సరే తీసుకొచ్చి నీ దగ్గర వేయించేస్తాను. సరే సరేనా? మమ్మీ. అబ్బా, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గాడేనా? హలో, ఎవరండి? అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఆ కారులో వచ్చామని వదలొద్దురా. ఈరోజు వేసేయాలి వాడిని ఇలాగా చాలా చేసినాడు. అని చంపేయాలి అని వదలొద్దు. ఏమ్రా తెలియకుండా జరిగిపోయింది. ప్లీజ్ వదిలేండి సార్. నీ భార్య వదిలేసిరా. రారా రేయ్, నీ భార్య వదిలేసిరారా. ఇంట్లో ఉంటావురా. రేయ్ ఊరా నమస్తే మున్నా భాయ్. నమస్తే నమస్తే. करेंगे करेंगे यार. अरे करेंगे जी, करेंगे. ठीक है. అరే మున్నా భాయ్ నా మాట ठीक है भाई, करेंगे भाई. जाओ यार. मुन्ना भाई. क्या तो जाओ हाँ? जाओ నా जी. మాట విను. बहुत दिमाग అరే खराब మున్నా భాయ్ నా మాట విను. अरे जाओ అరే जी. మున్నా భాయ్. जाओ बोले तो అరే చెప్పు అన్న. అరే మున్నా భాయ్ करेंगे చెప్పు. जी. పిల్లల పెళ్లి చేసేద్దాం. बहुत ఒకసారి दिमाग ఆలోచన खराब చేయి. कर दिया जी. అరే మున్నా భాయ్ क्या? చెప్పు. పిల్లల పెళ్లి हाँ, करेंगे, చేసేద్దాం. करेंगे, ఒకసారి करेंगे. ఆలోచన చేయి. ओह అరే क्या మున్నా दिन- భాయ్ నా మాట విను. क्या शादी भाई. అరే क्या నా बात మాట कर ले విను रे? భాయ్. పిల్లల పెళ్లి अरे చేసేద్దాం. दिमाग मत खराब करो जी. ఇద్దరం వేంకులైపోదాం. నా మాట విను. अरे अरे ఇవాళ మాత్రం వదిలేసేదన్నా. రేయ్ చేసేద్దాం రా ఇవాళ ఇది. అదే సార్, కొంచెం టైం కుదరట్లేదు. కలుస్తా సార్, కలుస్తాను. హలో ఆంటీ. హాయ్. మంచి స్మెల్ వస్తుంది ఆంటీ. ఏం చేస్తున్నారు? మా ఇంట్లో ఎప్పుడు స్పెషల్సే ఉంటాయిలే గాని ఏంటి రితేష్ విశేషాలు? మా అమ్మాయితో ఏమన్నా పనుండొచ్చావా ఏంటి? ఏమైంది? ఏం లేదు ఆంటీ, ఏం లేదు. ఏం లేదు. వస్తాను. నీ సంగతి నాకు తెలీదా?
మా అమ్మాయి కోసం అనొచ్చి భలే నటిస్తున్నావే. ఏయ్, ఆ పోరగాడు ఆ కొండ మీద ఉన్నాడంట. పదండ్రి. ఈ రకేష్ వల్ల నా ప్రాణం మీదకి వచ్చింది. ఉరుకురా, ఆడున్నదని చూద్దాం పదండి. వాడిని